హలో అండి, వెల్కమ్ టు ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఇది యాక్చువల్గా నేను వ్లాగ్ అనమాట. చాలా రోజుల తర్వాత కుదిరింది, అందుకనే తీశాను. బావ యాక్చువల్గా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసేసి రూట్కి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఒక కొరియర్ ఉందని కాల్ చేస్తే ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా రిటర్న్లో మిగిలిపోయినవి ఇస్తే లోపల పెట్టేశాను. మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను. వాటిలో ఉన్న పిప్పుని ఎండలో నానబెట్టాను. ఈవినింగ్ ఫేస్ ప్యాక్ వేసుకొచ్చాను. అలాగే మిక్స్ అవ్వని కొన్ని క్యారెట్ ముక్కలు అవి ఉంటుంటే తినేసేసి ఇక నా పనికి నేను వచ్చానమాట. అంటే వంట చేసుకోవడం అది ఉంటుంది కదా. అయితే ఈ లోపల ఫస్ట్ వాళ్ళకి నిమ్మకాయ రసం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఎండలో వస్తారు పిల్లలను, బాగా కొంచెం ఆ ఎండ వడదెబ్బ అనేది ఉండదు అని చెప్పేసి అది ప్రిపేర్ చేసేస్తున్నాను. అయితే చేసే ముందు నేను ఈ మధ్య వ్లాగ్స్ మానేశాను కదా, ఈ లైటింగ్ అంతా తీసేసాను. యాక్చువల్గా నేను ఇదివరకు రింగ్ లైట్ వాడేదాన్ని. నాకు ఆ రింగ్ లైట్ పాడైపోయిన తర్వాత ఒకసారి బావ చూశారు, తర్వాత నాన్న కూడా చూశారు. కానీ అది బాగా అవ్వట్లేదు, ఎంత చేసినా. ఇంకా బయట కొనాలన్నా 300-400 ఉంటుంది. అలా కాకుండా ఏదనుకోండి, మన జస్ట్ ఏమైనా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్లకైనా లేదంటే ఎక్కడికైనా వెళ్ళితే అక్కడ పెట్టుకోవచ్చు, ఇంట్లోకైనా పర్సనల్గా వాడేసుకోవచ్చు, గోడకు పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా ట్యూబ్లైట్లు తీసుకున్నాం. డీమార్ట్లో 2 తీసుకున్నాం. 340 పడింది 2 కలిపి. ఒకటేమో స్టవ్ పైన పెడతాను, ఒకటేమో కబోర్డ్లో పెడతాను అనమాట. ఇదివరకు లంచ్ బాక్స్ రెసిపీస్ చేసేదాన్ని కదా, అలాంటప్పుడు పైన ఆ షెల్ఫ్లో నేనేమో ఫోన్ పెట్టేసేసి కింద అవి షూట్ చేసుకుని ఉంటే చక్కగా బ్రైట్నెస్కి సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే వ్లాగ్స్ తీద్దామంటే నాకు మెయిన్ మైనస్ వచ్చేసేసి సన్లైట్ అనమాట. ఒకసారి మబ్బులు వచ్చినప్పుడేమో నీడగా కనబడుతుంది, తర్వాత కొంచెం సన్ బాగా పడినప్పుడేమో వెలుతురుగా కనబడుతుంది. సన్లైట్ అనేది అస్సలు సెట్ అవ్వట్లా. ఇది ఇలా సెట్ చేశాను కానీ తలుపులు తీసి ఉండడం, కిటికీలన్నీ తీసి ఉండడం వల్ల అది కూడా సెట్ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసేసి ఈసారి వ్లాగ్ తీసినప్పుడు ప్రాపర్గా లైటింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇక ఒక లైటింగ్ ఇక్కడ పైన పెట్టేశాను కదా, పైన పెట్టేసేసి నిమ్మకాయ రసం అనేది నేను తీసేసి రెడీ చేసేసుకున్నాను. ఇక ఈరోజు లంచ్కి వచ్చేసి రైస్ అండ్ అలాగే మునక్కాడ టమాటా వండుదామని ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్గా మా వాళ్ళకి చెప్పడం ఏంటంటే గుత్తొంకాయ బిర్యానీ వండుతానని చెప్పాను. యాక్చువల్గా అది ఎవ్వరికీ నచ్చదు మా ఇంట్లో, నాకు మాత్రం గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను మునక్కాడ టమాటా వండేసాను. అట్లాగే నేను ఈ వంట ప్రిపేర్ చేసేటప్పుడు నా వెనకాల ట్యూబ్లైట్ పడిపోయింది. ఇదివరకు పెట్టినప్పుడు అక్కడ మనం బోల్ట్ లైట్ పెట్టడానికి ఉండదు, దాని లోపల సువ్వలు ఉంటాయి కదా, అది అలమరకి. అందుకని చెప్పి పెట్టడం కుదరక డబల్ టేప్ వేసి అతికిచ్చాము. అది అస్తమానం పడిపోతూ ఉందనమాట. అట్లాగా ఎన్నిసార్లు పడిపోయినా నేను తీసుకొని పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్నా. ఇక ఇలా కాదని చెప్పేసి దీన్ని కూడాను నాకు ఎలాగో ఎదురుకి బ్రైట్నెస్ సరిపోవట్లేదని చెప్పేసి ఎదురుకి పెట్టేశాను. అంటే తలుపు వెనకాల పెడితే నా ఫేస్ వైపులోకి అంటే బ్రైట్నెస్ వస్తుంది అన్నట్టుగా పెట్టాను. ఏదో అలా సెట్ చేసేసాను అనుకోండి. నాకు చేతనైనట్టుగా నేను సెట్ చేయాలన్నా సరే ముందంతా ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తానే కదా, నాకు ఇదంతా బాగా సెట్టింగ్ చేసి ఇచ్చాడు. నాకు ఎప్పుడు కావాలంటప్పుడు ఆ ప్లగ్ అలా దాంట్లో పెడితే లైట్ వెళ్ళిపోయింది అనమాట. అలా ప్రిపేర్ చేసి ఇచ్చాడు అనమాట. ఇక ఈ వీడియో అంతా తీసుకున్నాను, వంట చేసుకుంటున్నాను. మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు వచ్చాక మా మధ్య జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ అనేది పెట్టాను, ఒకసారి ఎంజాయ్ చేసేయండి. ఆ కాన్వర్జేషన్ బాగుంటే కనుక లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి. నాకు అన్నం తిన్న తర్వాత స్వీట్‌కి ఏమైనా తినడం ఇష్టం అనమాట. అందుకని స్వీట్ పొటాటో కూడాను ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. దానికి కూడా ప్రిపేర్ అయిపోయి మొత్తం సాల్ట్ అదంతా వేసేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేశాను. ఈ లోపల మా వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఇక హర్షికమ్మ టెన్షన్ ఏం వండేస్తున్నానా ఏంటా అని అది ఎగిరెగిరి చూసుకుంటుంది. ఇక అక్క చూసాక తమ్ముడు చూడక తప్పదా, తను కూడా చూశాడనమాట. అన్లైట్లు పెట్టావు, లైటింగ్ లేదు. ఆడు పుట్టినరోజు అన్లైటింగ్ పెట్టలా. స్కూల్ తీసుకెళ్దాం వచ్చే లోపల కూడా పందరు తిప్పే కరిగిపోద్ది. అటు తిప్పే. ఇదేంటి కలిపి ఆడికి ఇచ్చే తాగుతాడు. గట్టి పట్టుకోరే, అది గుర్తుగా ఉంది. అది అన్ని పగలు కొడతావు. అది కలపాలమ్మా, పంచదార కరగలా. ఈయన రాగానే తిప్పుతాడమ్మా, రాగులు తీసుకుంటుంది. రాగులు నేను వేసుకోండి కదమ్మా, లాగులు నేను ఎందుకు వేసుకుంటున్నా, జారిపోతాయి. లాగులు కాదు తాత, ఓటెవరికి. ఇంకా అలాగా వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటా కూర అన్నం అన్నీ చేశాను అనమాట. తర్వాత వాళ్ళకి కొంచెం తినడానికి ఉంటుంది అన్నట్టుగా అంటే మామిడికాయలు 4 తినేసాం, ఇంకా 2 మిగిలినాయి అనమాట. మన రైతు బజార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఆ రెండింటిని కొంచెం షుగర్ వేసేసి జ్యూస్ చేసేసి ఐస్ క్యూబ్స్లో వేసాను. కానీ మాకు తగ్గట్టే మా పిల్లలు అనమాట, అవి అసలు ఉంచలేదు. ఐస్ క్యూబ్స్ అయ్యే వరకు ఎప్పుడవుతాయి అని గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం చూడడం తీరా అవి అవ్వకుండానే
అవ చేసామన్నమాట. ఐస్ క్యూబ్స్ అవ్వకుండానే మ్యాంగో జ్యూస్ మొత్తం తాగేసాము. ఇక రైస్ పెట్టేసేసుకొని మధ్యాహ్నం అందరం భోజనం చేసేసి పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేసాననమాట. తర్వాత ఇది భోజనంతో పాటు ఈ చిలకడ దుంపలు కూడా తర్వాత తినేసాము. తర్వాత పిల్లల్ని పడుకొని లేసాక స్నానాలు చేయించేసేసి ట్యూషన్కి పంపించేటప్పుడు వీడియో మిస్ అయింది, అంటే షూట్ చేయలే నేను. అందుకని చెప్పేసి డాబా పైకి బట్టలకి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు కనపడుతుంటే ఆ వీడియో షూట్ చేశాను అనమాట. అట్లాగా మా ఇంటి వైపు నుంచి వెళ్తున్నారు. మ్యాక్సిమం దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, వాకబుల్ డిస్టెన్సే మా ఇంటికా నుంచి పిల్లల ట్యూషన్. ఇక బావ దింపేసి వచ్చారు. యాక్చువల్గా మేము సరుకులకి 1 టౌన్ వెళ్ళే పని ఉందనమాట. అందుకని గబగబా బావ పిల్లల్ని దింపొచ్చే లోపల ఈ బట్టలన్నీ తీసేసి పైన కింద ఆరేసిన బట్టలన్నీ తీసేసేసి నేను రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలన్నమాట. అప్పటికి ఇట్లాగుంది. నేను పైకి వచ్చినప్పుడు అంటే బయట క్లైమేట్ ఎలా ఉంది, నేను బయటకు వెళ్ళేపాటికి ఫుల్గా చీకటి పడిపోయింది. అందుకే అంటారు ఆడవాళ్ళు ఊరికినే లేట్ చేయరు రెడీ అవ్వడానికి అని చెప్పేసి ఇక నేను ఇవన్నీ తీసుకొని వచ్చి లోపల వేసి రెడీ అయ్యి వెళ్ళేపాటికి పాపం బావ బయట దోమలు కుట్టించుకుంటున్నారనమాట. లోపలికి వద్దామంటే ఇంక వచ్చాక వెళ్ళబుద్ధి అవ్వదు, అందుకని చెప్పి బయటే ఉన్నారు. మా సోఫాలో అయితే బట్టలు నిండిపోయినాయి. మా ఇంటికి ఎవరైనా వస్తే అమ్మో ఏంటి ఇల్లులా ఉంది అని అనుకుంటారేమో అని భయపడతా. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తగ్గట్టుగానే మాట్లాడతారు. మీ ఇల్లు కూడా ఇంతేనా? మా ఇల్లు కూడా సేమ్ ఇంతే. మా ఇంట్లో కూడా బట్టలు మడతారు, సోఫాల్లో కుర్చీలు ఇలాగే పోగేస్తారు అని చెప్తారనమాట. ఇంకా నాకులాగే ఉన్నారు అన్నట్టుగా కొంచెం ఫీలింగ్ హ్యాపీ అవుతుంది అనమాట. ఇంకేం చేస్తాం, బట్టలు అలా వదిలేసేసి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఇవన్నీ ఈ రోజు మడతేసాను అనమాట. మొత్తం సోఫా అంతా ఖాళీ చేస్తాను. యాక్చువల్గా నాకు రోజు వేయడం కుదరదు బట్టలు. నాకు కుదిరినప్పుడే బట్టలన్నీ ఒకసారి వాష్ చేసేస్తాను. లేదు కుదిరినప్పుడు నైట్ పూట వాష్ చేసేసి ఆ మార్నింగ్ పూట ఆరేస్తాం అనమాట. మిషన్లో వేయడానికి కూడా కుదరకపోవడం ఏంటి అని అనుకోవచ్చు. అలా కాదు, మనకి ఏంటంటే గుర్తుండొచ్చు, పడుకునే ముందు గుర్తుండకపోవచ్చు. అదే కాక మొన్నటి వరకు మా వాషింగ్ మిషన్ చాలా ప్రాబ్లం పెట్టిందనమాట. అదన్నీ వెళ్ళి చేయించుకొని అయిపోయేసరికి ఇట్లాగా ఒకసారి బట్టలు పోగైపోయినాయి. ఇక రెడీ అయిపోయి నేను ఒక వాటర్ బాటిల్ అని పర్స్ అన్ని పట్టేసేసుకొని ఒక బ్యాగ్, కంపల్సరీ బ్యాగ్ వాటర్ బాటిల్ మాత్రం మెయింటైన్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాలి. ఇది మా నాన్న అలవాటు మాకు వచ్చింది. ఇక ఆ ప్యాక్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. వెళ్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నప్పుడు అవతల కృష్ణానది వైపు హారతులు ఇస్తున్నారు. యాక్చువల్గా నేను ఉన్నది విజయవాడలోనే అయినా సరే నేను ఏ రోజు హారతులు చూడాల. ఈసారి ఎప్పుడైనా వెళ్ళి చూడాలి, నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇక వెళ్ళేటప్పుడు ఆ హారతులు చూసేసి అది కూడా చిన్న క్లిప్ తీసేసుకొని వెళ్తుంటే ఇంకా బాగా ఆకలేస్తుంది, వచ్చి వండుకోవాలంటే టైం పట్టిద్దని అలాగా కుమ్మరపాలెం సెంటర్ వెళ్ళి మంచూరియా తినేసాము. ఈ మంచూరియా తినేటప్పుడు నేను వీడియో షూట్ చేశాను, చూడండి. ఆయన కింద స్టూల్ వేసుకొని, యాక్చువల్గా పాపం అనకూడదు, పొట్టిగా ఉన్నారు ఆయన, స్టూల్ వేసుకొని అది కుక్ చేస్తున్నారు అనమాట. అంటే కష్టపడడానికి ఎన్ని మార్గాలు ఎత్తుకుంటారో కదా జనం అనేది. అయితే అట్లాగా నేను ఇది చూసేటప్పుడు నా మైండ్లో వచ్చిన ఒకే ఒక థాట్, నా పెళ్ళయిన తర్వాత మా వీడియో అంటే ఫోటోషూట్కి నాకు బావకి హైట్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి నాకు ఫోటో బావ హైట్ ఉండాలని కింద చిన్న తపాలాని మీద వేసి దాని మీద నిలబెట్టి ఫోటోలు తీశారనమాట. ఆయన చూసి అదే గుర్తొచ్చింది. ఇక తర్వాత 1 టౌన్ వెళ్ళిపోయి మాకు కావాల్సిన సరుకులు అవన్నీ తీసేసుకొని వచ్చేటప్పుడు పిల్లలిద్దరిని పిక్ చేసేసుకొని వచ్చామన్నమాట. ఇక రాగానే నాకు ఇంకా పొయ్యి మీద వంట కూడా ఏమీ వేయలేదు. ముందు తెచ్చినవన్నీ తీసేసామా, చూసేసామా, సర్దేసుకున్నామా అన్న మైండ్ సెట్లో ఉంటారనమాట. ఇక రాగానే నేను తెచ్చుకున్న బ్యాంగిల్స్ అవన్నీ అంటే తోడా తీసుకున్నాను. యాక్చువల్గా 18 డజన్లు కలిపి 350 రూపాయలు చెప్పారు. 9 డజన్లు అయితే కనుక 180 రూపాయలు చెప్పారనమాట. అంత ఎక్కువ ఎందుకు, మళ్ళీ కావాలంటే అయిపోతాయి, ఒక 10 రూపాయల దగ్గర మనం డిఫరెన్స్ ఎందుకు లేదు, అన్ని ఎక్కువ తీసుకొని అక్కడెక్కడ పెట్టి పగలు కొట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేను 9 డజన్లు తీసుకొని రాగానే అవే వేసేసుకున్నాను అనమాట. మొత్తం గాజులు తీయకుండా నా చేతికో 2 గాజులు ఉంచుకొని పాతవి ఇవి వేసేసుకున్నాను, కవర్ పెట్టుకొని వేసుకున్నాను. అయితే నాకు బాగా నచ్చినాయి. ఇట్లా మెయిన్ నాకు కాదు కానీ నచ్చేది ఇట్లాగా బావకి ఇష్టం అనమాట. అందుకని చేతి నిండా వేసుకుంటాను. తర్వాత వెజిటేబుల్ రైస్ వండుకున్నాము అండ్ అలాగే పెరుగు చట్నీ చేసుకున్నాం అనమాట. ఈ వెజిటేబుల్ రైస్లో కూడాను రాజ్మా, బఠానీ, మిల్ మేకరు, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వేసేసి వండేసుకున్నాం అనమాట. ఇక 1 టౌన్లో వచ్చేటప్పుడే విజయ పార్లర్లో బాసుంది తెచ్చుకున్నాము. ఈ మధ్య నేనేం చేస్తున్నానంటే నాకు ఎక్కువ ఐస్ క్రీమ్ తినాలనిపించదు, కానీ తినాలనిపించినప్పుడు ఆ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ దీని మీదకి టర్న్ చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ ఎప్పుడైతే తినాలనిపిస్తుందో బాసుంది తింటున్నాను. కొంచెమైనా మనం ఆ కెమికల్ వైపు వెళ్ళకుండా ఉంటామని. అంతేనండి వీడియో ఈరోజుది. ఉంటాను, బాయ్ బాయ్.